భాగోతులు మిత్తిలి వాళ్ళు, ఆరే కట్టికే వాళ్ళు చక్కని భాగోతాలాడు. కాటి పాపల వాళ్ళు, పిచ్చకుంట వాళ్ళు, పెద్దమ్మల వాళ్ళు, గారడి వాళ్ళు, మైమరుపించు నట్టి తాంత్రిక విద్యలు గమ్మత్తుగా ప్రదర్శించు. పగటి వేషగాళ్ళు, పిట్టల దొరల వాళ్ళు, హాస్యాన్ని పండిస్తూ పల్లెంత మెప్పించు. సాధన శూరులు ఒళ్ళు గగురు పొడిచే, సాహసములు చేయనులక మంచం నిలిపి, ఈటెను దానికి కట్టి సూది మొన ఈటెపై శీర్షాసనం వేసి అద్భుతంగా ప్రదర్శించు. చూచే జనాలు ఉత్కంఠతో నిట్టే, గుండెలు బిగపట్టి ఊపిరాడలేక కళ్ళు తేలేసి ఆ దృశ్యాన్ని చూస్తుండు. అలా ఒక ఘనతడు అట్టి సాహసం చేసి ఇట్టే దిగి వచ్చు. సాహసానికి మెచ్చి పల్లె ప్రజలంతా చప్పట్లు కొడతారు. వేనోళ్ళ పొగిడి కానుకలిచ్చి పంపు, ఎలుగు బంటిని తెచ్చి పకీర్లు ఆడించు. కోతినొకటి తెచ్చి పూసలోళ్ళు ఆడించు. పామునొకటి తెచ్చి పాముకు ముంగీసకు పోటీ నిట్టె పేటి ఆటలెన్నో ఆడించు. కోయలు చెంచులు, యానాదులు కుంచెరుకలు, సోదులెన్నో చెప్పి తాయత్తులు కట్టి మూలికలెన్నో ఇంచు. మొండి వాళ్ళు సైతం పట్టు విడవకుండా పల్లెల్లో తిరుగుతూ తమ పేరు పెట్టి, తిట్టుకున్నందుకు గాను హక్కుగా వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. ఎందరని చెప్పేది, ఏమని చెప్పేది, ఎందరెందరో వచ్చి కళల కథలతోనూ తాంత్రిక విద్యలతోనూ సోది కొలుపుతోనూ ప్రజలను తేజపరచి హక్కుగా అడుక్కొను. వేసవి కాలమంతా తాపం తెలియకుండా పల్లె ప్రజలంతా కళల గాథలు విని తాంత్రిక విద్యలు చూసి చల్లని కళల తేనె సేవించినట్లుగా ఉపశమన పొందేరు. అక్షర ముక్కరాని యాచకులందరూ పురాణ గాథలను పుకుకిట పట్టి వాళ్ళు, ఒక్క పొల్లు కూడా పోకుండా వాళ్ళు రాయుక్త గానాల్లో పామరుల కర్తమౌ తేలిక పదాలతోనే కందత చెప్పిరి. తాంత్రిక విద్యలెన్నో ప్రదర్శించి చూపిరి. విద్యలెన్నో నేర్చి విద్యానులైనట్టి విద్యావేత్తలు నేడు. కంకతా ఒక ముక్క పొల్లు పోకుండా నిట్టె చెప్పగలరా కళల కథలతోటి ప్రజల మనసులు పొంగి పొర్లించి తాంత్రిక విద్యలతోటి జనుల మనసులు కమట్టుగా మురిపించి పల్లె జనం మెచ్చి ఇచ్చినటువంటి ధనధాన్యములు, వస్తువాహనాలు, సాధు జంతువులు స్వీకరించి వాళ్ళు మహా ఆనందంగా మరొక ఊరికి పయనమై వాళ్ళు ఊరు చివర వాళ్ళు వేసుకున్న గుడిసెలు పీకి మూట కట్టి కావళ్ళకు వేసుకొని కాలినడకన వాళ్ళు పిల్ల పాపలతోటి బయలుదేరిపోతారు. కళాకారుల నివాసాలు విహంగాల గూలే, కళాకారుల బతుకంతా కావడి మోత పైనాలే. ఇతిహాస గ్రంథాలు
వాళ్ళ జోలేలో నుండు కలల బండాగారాలు, నెత్తిపై మూటలు